ఎందుకు మనకు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు? హబ్‌గా ఎందుకు మారుతోంది మన భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కూడా? కారణాలు అనేకం అండి. ఒకటి, మన జీవన శైలి మారిపోయింది. మనం పనిచేసే పద్ధతి మారిపోయింది. మనం తినే పద్ధతి మారిపోయింది. నిద్రపోయే టైం మారిపోయింది. వర్క్ చేసే టైం మారిపోయింది. భారతదేశం అంటే అగ్రికల్చరల్ కంట్రీ అనుకునే వాళ్ళం. అంటే కాయ కష్టం చేసి ఫిజికల్గా పనిచేసి మనం ముందుకెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి ఫిజికల్ పని పోయి కూర్చునే పని అయిపోయింది. మా డాక్టర్స్ కానివ్వండి, ఐటీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ కంప్యూటర్ కానీ మొబైల్తోనే పనిచేస్తున్నాం 90% ఆఫ్ ది పీపుల్. సో దానివల్ల ఏమైంది, మన ఆహార అలవాట్లేమో పాతకాలంలో ఉన్నాయి, మనం పనిచేసేదేమో కొత్త కాలంలోకి వచ్చాం. దానికి అనుగుణంగా మనం మారలేదు. పాతకాలంలో మనం పల్లెటూళ్ళలో పొలాల్లో పనిచేసేటప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, ఏ రకమైన కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి తగ్గగా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళం పొద్దున్న సాయం దాకా. మనం అదే అలవాట్లు చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, మన మదర్ పేరెంట్స్ కానీ అలవాటు చేయడం వల్ల అదే అలవాటు అందరికీ ఉంది. కాకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం పని తక్కువ చేసుకుంటూ ఇప్పుడు ఏ పని చేయకుండా ఉన్నట్టు ఉంది మనకి పరిస్థితి. ఇదివరకు ఒక దోశ పిండికి చేయాలన్నా, ఒక ఇడ్లీ చేయాలన్నా దాన్ని రోల్లో రుబ్బటం, దాన్ని ఎన్ని ఫిజికల్గా పనిచేసేవాళ్ళు. నీళ్లు తోడాలంటే బావిలోంచి తోడటం, ఇవన్నీ పోయి అన్ని మెషిన్స్ వచ్చేసినాయి. ప్రతిదానికి మెషిన్స్ వచ్చినాయి. నడవడానికి కార్స్ వచ్చినాయి, అంటే బైక్స్, కార్స్, వివిధ రకాల వాహనాలు. సో దానివల్ల ఏమవుతుంది, మన యాక్టివిటీ తగ్గిపోయింది. కాకపోతే మన జీన్స్ అక్కడ ఆగిపోయినాయి. సో మనం అదే ఫుడ్ తింటూ తక్కువ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుంది, మనం వెయిట్ పెరుగుతున్నాం. వెయిట్ పెరిగేది కూడా ఎస్పెషలీ పొట్ట భాగంలో ఎక్కువ వెయిట్ పెరగడం వల్ల మన ఇంటర్నల్ ఆర్గన్స్, విసరల్ ఒబేసిటీ అంటాం, పొట్ట, ప్యాంక్రియాసు, లివరు, ఇంటెస్టైన్స్, వీటి మీద ఫ్యాట్ అనేది ఎక్కువ పేరుకుంటుంది. ఈ విసరల్ ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇంకొంచెం ఇది పనిచేయట్లేదని చెప్పి ఇంకొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలవుతుంది. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేసి కొన్ని రోజులకి ఏమవుద్ది, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఒక పక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నదేమో సరిగ్గా పనిచేయదు, ఓ పక్కనేమో ప్రొడక్షన్ తగ్గిపోయింది. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఒకసారి బ్లడ్ షుగర్స్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చేదాన్ని మనం డయాబెటీస్ అంటాం. మెయిన్గా డయాబెటీస్ 2 రకాలు అనుకుంటాం, టైప్ 1, టైప్ 2 మేజర్గా. ఇంకా అబ్నార్మల్ టైప్స్ ఫ్యూ ఉన్నాయి కానీ రేర్గా చూస్తాం కాబట్టి దాని గురించి మనం ఆలోచించక అవసరం లేదు. టైప్ 1, టైప్ 2లో టైప్ 1 డయాబెటీస్ అనేది ఓన్లీ 100 డయాబెటిక్ పేషెంట్లు ఉంటే 5 నుంచి 10 మంది దాకా టైప్ 1 ఉంటారు. అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్. వాళ్ళకి తప్పనిసరిగా ఇన్సులిన్ వాడటం జీవితాంతం అవసరం పడుతుంది. మెజారిటీ పీపుల్ 95% పీపుల్కి వచ్చేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది డెఫినెట్గా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది డిజార్డర్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే డిసీజ్ కాదు. డిసీజ్ అంటే క్యూర్ ఉంటుంది, డిసార్డర్స్కి క్యూర్ ఉండదు. డిసార్డర్స్ అంటే మనం లైఫ్ స్టైల్లో వచ్చిన ఇబ్బందుల వల్ల బాడీ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిందనమాట. సో డిసార్డర్ ఓన్లీ మేనేజ్ చేయగలుగుతాం. ఈ మేనేజ్ చేయగలిగేది మీరు లైఫ్ స్టైల్తో మేనేజ్ చేయడం అనేది, ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఫస్ట్ చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది వర్కౌట్ అవునప్పుడు నెక్స్ట్ మెడిసిన్స్లో ట్యాబ్లెట్స్ అంటారు, ఇన్సులిన్ అంటారు, రకరకాలుగా వాడుకోవచ్చు. ఇదొకటి. రెండోది, సర్కాడియన్ రిథమ్ ఒకటి పాడైపోయింది మనకి. ఎందుకంటే టైము నైట్, అమెరికా మన ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ వివిధ దేశాలతో మనం పోటీపడి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి నైట్ పనిచేయడం మొదలెడుతున్నారు. బాడీకి ఎప్పుడో సర్కాడియన్ రిథమ్ ఉంటుంది. అంటే పొద్దున్నే లేవగానే కార్టిసాల్ ప్రొడ్యూస్ అవ్వాలి, కొంచెం గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఈవినింగ్ అవుతుండే కార్టిసాల్ తగ్గాలి, ఓకే, స్లీప్ హార్మోన్ రావాలి. ఇవన్నీ బాడీలో ఉన్న మెకానిజమ్స్. మన స్లీప్ సైకిల్ మారిపోవడం వల్ల ఈ మెకానిజమ్సే పాడవుతున్నాయి. దానివల్ల కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడోది, ప్రతిదీ మనం పరిగెడుతున్నాం. మనం పోటీ పెట్టి పరిగెత్తడం, పక్కన పోటీ చూసుకుని పరిగెత్తడం అనేది ఇంకోటి జరుగుతుంది. స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల, దానివల్ల కూడా మనకి హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, థైరాయిడ్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన జీవనశైలి మారింది, మన ఆహార పద్ధతులు మారినాయి, మనం పనిచేసే పద్ధతులు మారినాయి, నిద్ర తక్కువ అయిపోయింది. దీనికి తోడు ఇప్పుడు ఇంట్లో వండుకోవడం మానేసాం. బయట ఫుడ్లు, బయట ఫుడ్, జంక్, నాన్ జంక్ అనుకున్నా కానీ ఎంత హెల్తీ ఫుడ్ మనం బయట తీసుకున్నా దాంట్లో వాడే పదార్థాలు అవన్నీ కూడా తేడా ఉంటాయి. మన ఇంట్లో వాడినైతే ఎవరు వాడరు కదండి, జాగ్రత్తగా కొని వాడరు కదా. సో డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. సో జంక్ అనటం కంటే కూడా బయట ఆహార పదార్థాలు ఏది తిన్నా ఎంతో కొంత రిస్క్ అనేది పెరుగుద్ది. దాంట్లో మనం కొంచెం హెల్తీ అనుకుంటాం, ఆర్గానిక్ అనుకుంటాం,
కొంచెం వెజిటేరియన్ అంటారు, వీగన్ అంటారు, బర్గర్స్, పిజ్జా అంటారు. బట్ ఎనీథింగ్ మన స్వతహాగా చేసుకునే వాటిల్లో మనం ఏం వేస్తున్నాం, ఏం తినాలనేది మనకు తెలుస్తుంది. బయట వేసే దాంట్లో సగం చెప్తారు, సగం చెప్పరు. సో మనకు తెలియదు. డెఫినెట్గా అదంతా మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ 4-5 కారణాల వల్ల మన భారతదేశం వెస్టర్నైజ్ అయిపోయింది కదా. వెస్టర్నైజ్ అవ్వడం వల్ల అమెరికా పద్ధతిలోని మనకి రావడం వల్ల మనకి షుగర్ పెరగడం, మన లోపల బ్యాక్టీరియా కూడా కొంత మారిపోతుంది. గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఇంటెస్టైన్లో ఉండాల్సిందో అవన్నీ మారిపోతున్నాయి. అమెరికాలో ఇన్సిడెన్స్ అంటే ప్రతి సంవత్సరం డయాబెటీస్ వచ్చేవాళ్ళు ఎంతమంది అనేది చూసుకుంటే దాన్ని ఇన్సిడెన్స్ అంటాం. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారంటే అది ప్రివలెన్స్ అంటాం. లాస్ట్ 5-10 ఏళ్ళలో డయాబెటీస్ ఇన్సిడెన్స్ అక్కడ తగ్గుతుంది, మనకి పెరుగుతుంది. అంటే వాళ్ళు ఇదంతా అనుభవించి కొంత చేంజ్ అవ్వడం మొదలెట్టారు. లైఫ్ స్టైల్ మనం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం. మనం చేంజ్ అనేది ఎప్పుడు వస్తే మనం కూడా ఆరోగ్యవంతులం అప్పుడు అవుతాం. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. పాతకాలంలో చూసుకుంటే మా ఫాదర్స్ కానీ మా నాయన వాళ్ళకి ఆహారం దొరకటమే కష్టం, దానికోసమే పనిచేసేవారు. ఆ ఒక్క స్ట్రెస్సే ఉండేది. మనకి రకరకాల స్ట్రెస్, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ కారు కొనాలి, కంపారిజన్, ఏ వాచ్ కొనాలి, ఏ బెల్ట్ కొనుక్కోవాలి, ఏ షూ కొనుక్కోవాలి, ఎంత కొనాలి, వాళ్ళు కొన్నారు మనం కొనలేదు. సో నేను అనుకునేది ఏంటంటే ఈ కాలంలో లగ్జరీ అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా, మన పని మనం చేసుకుంటూ రోజుకి 7-8 గంటలు నిద్రపోగలిగితే ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండి అంతకంటే లగ్జరీ లేదు. అదే కంఫర్ట్, అదే లగ్జరీ. అది లగ్జరీ. యాక్చువల్గా మనం మెటీరియల్ థింగ్స్కి లగ్జరీ ఎక్కువ ఇస్తున్నాం. సో ఈ లగ్జరీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మెల్లిమెల్లిగా తగ్గడం మొదలు. అంటే ఆ మెటీరియల్ కంఫర్ట్స్ కోసం కష్టపడి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం అంతే కదా. అంతే. శాశ్వతమైన ఆనందము, అసలైన ఆనందము, అసలైన ఆరోగ్యం ఎక్కడుందో మనం మిస్ అయిపోయి ఉరుకుల పరుగుల్లో. అసలైన లగ్జరీ అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయగలనేది ఎక్సర్సైజ్ కానివ్వండి, మనం తినే తిండి కానించి, మనం పడుకునేది కానించి, మన హ్యూమన్ రిలేషన్స్, మన ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండే కానించి, దీనివల్ల వచ్చే ఆరోగ్యమే లగ్జరీ యాక్చువల్గా. ఆ లగ్జరీ లేక వచ్చేయే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు పిఆర్ నెట్వర్క్లో కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కానీ, పార్టీలు పెరుగుతున్నాయి కానీ హ్యూమన్ రిలేషన్స్ తగ్గుతున్నాయి కదా. తప్పకుండా తగ్గుతున్నాయి. ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఫిజికల్గా ఫ్రెండ్స్ తగ్గిపోయారు మనకి అందరికీ, ఒకళ్ళని కాదు. అంటే అది మొత్తం దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ ది లైఫ్. ఫిజికల్ రిలేషన్స్ తగ్గినాయి, పోటీతత్వం పెరిగింది కాబట్టి మనకి తప్పదు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో మనం ఎక్కడ ఏం చేయాలనేది మనం ఒక లిమిటేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఆరోగ్యం పాడే ఇబ్బంది పడటం అనేది చూస్తూ ఉంటాం. మనకి రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 25 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కూడా షుగర్ బీపీలు వస్తుంది. ఇదివరకు మేము చూసేవాళ్ళం కదా. 25-25 ఏళ్ళకి బైపాసులు చేయాల్సి వస్తుంది. సో అలాగే కోవిడ్ తర్వాత చిన్న చిన్న వాళ్ళు సడన్గా కార్డియాక్ కొలాప్స్ అయిపోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో మన డెఫినేషన్ ఆఫ్ లగ్జరీ మార్చుకోకపోతే మనం హాస్పిటల్స్ కానీ ఫార్మస్యూటికల్స్ కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కువ. సరే సంపాదించాం, ఖర్చు పెడతాం, కాబట్టి దాంతో వచ్చే ఫిజికల్ ఇబ్బందుల్ని మనం మొత్తం తీసేయలేం కదా. మందులు కానీ, డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఫార్మా వాళ్ళు కానీ మేనేజ్ చేస్తున్నాం కానీ రిమూవ్ చేయట్లేదు కదా. అందుకే డిజార్డర్ అన్నారు కదా, ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇంకోటి అందరూ అనుకుంటారు హాస్పిటల్స్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే అది ఏ హాస్పిటల్స్ ప్రపంచంలో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కాదు, దే ఆర్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్. ఆరోగ్యం బాగుండాలంటే మనం మారాలి, మార్చలేవు, మనం మేనేజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ మారినప్పుడే మనకి ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్ని మారడానికి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఏం తింటున్నాం, ఎంతసేపు పడుకుంటున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మన బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాం లేదా, ఈ 4 మనం కోణాలు చూసుకుంటే ఒక టేబుల్కి 4 కోడలలాగా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 4 ఏది మనం సరిగ్గా చూసుకోకపోయినా ఎప్పటికప్పుడు మనకి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. దీనివల్ల వచ్చే ఇబ్బందులతో హార్ట్ అటాక్లు, పెరాలసిస్లు, నరాల ఇబ్బందులు, కళ్ళు పోవడం, కిడ్నీ ఫెయిల్ అయి తిరగడం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం. చనిపోవడం అనేది వేరే విషయం, కానీ జీవితాంతం కాంప్లికేషన్తో ఉండటం అనేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోవడం అనేది ఇట్ ఈస్ మచ్ బ్యాడ్ దెన్ డెత్. జీవోత్సవం అంటారు కదా. సో దానికి ఆలోచించాలి, ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాలి ఈ ఎందుకు వస్తున్నాయి, దీన్ని మనం ఏం చేయగలుగుతాం. సో మీ చేతుల్లో ఆరోగ్యం పెట్టినంతసేపు మీరు హాస్పిటల్ రావాల్సిన అవసరం, డాక్టర్స్ దగ్గర రావాల్సిన అవసరం తగ్గుద్ది. సో అది ఎప్పుడు మారుతాం అనేది దాన్ని బట్టే మనకి లైఫ్ స్టైల్ డిజీజ్ మారుతాయి. ఆ మార్పు వస్తే మనం కొంతకాలానికి ఇండియా క్యాపిటల్ కాదు డయాబెటీస్ కానీ చెప్పుకునే అవకాశం కూడా వచ్చే అవకాశం.